వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉన్నాయి. కొన్నవి ఉంది, అడంగాలు ఉంది, కన్నుమాలు ఉంది. ఇవన్నీ కూడా 20 ఏళ్ల క్రితంలో నేను చిన్నపిల్లలు నా పెళ్లి మ్యారేజ్ కాకముందు కొన్న ఫలాలు ఇవి. ఆ రోజుల్లో మేము కూలి చేసుకొని కొన్నాం. ఈ రోజుల్లో మా నాన్న ఉన్నాడని కొన్నాం. ఈ రోజుల్లో వీళ్ళు మార్చుకొని వాళ్ళు రూపాయలు ఇచ్చారని మార్చారు. నువ్వు 50,000 ఇస్తే నీకు మారుస్తామన్నాడు. 50,000 ఇచ్చే శక్తి మాకు లేదు. కృష్ణ సారు ఇది చేసింది. పాత ఎంఆర్ఆర్ ఆయన రాంబాబు సారు వాళ్ళిద్దరు కలిసి ఎంతమందిని మోసం చేశారు, ఈ మాదిరి చేశారు. మా పొలం మాకు ఇప్పకపోతే మేము ఇది ఎంత దూరమైనా పై అధికారులకి నమస్కారం చేసి చెప్తున్నాం. ఇది కోర్టులో కూడా పోయి మేము కోర్టుకు వేస్తాం, వాళ్ళ మీద వదలం. ఇంతమంది ఎన్ని పొలాలు మారుస్తున్నారో తెలియదు. దయచేసి మాకు న్యాయం చేయండి. కావాలి. మాకు 3 ఆడపిల్లలు, మేము నిండా నిరపేదలం. ఇది మా నాన్న సంపాదించిన భూమి. 20 ఏళ్ల గతంలో సంపాదించిన కూలి చేసి దీని ఎంఆర్ఆవు, పాత ఎంఆర్ఆవు, కృష్ణ సారు, రాంబాబు వీళ్ళు చేరి మార్చారు. మేము సార్ దయచేసి మా పొలం మాకు ఇవ్వమంటే నువ్వెవరు అడగనని నైట్ మార్చేసి అతను రిటైర్డ్ అయిపోయాడు. మేము అతని దగ్గరకు పోయి శైలితో దండం పెట్టి దీన్ని చేయగాకన్నాం. 50,000 రూపాయలు నువ్వు ఇస్తే నీకు చేస్తానన్నాడు. 50,000 రూపాయలు మేము ఇచ్చే అధికారం లేదు. 3 పిల్లలు చాకుంటావా, 4వ వాడు కొడుకు. నాకు మా భార్య చనిపోయింది. లేదు, నేను 4 పిల్లలు సాకాలా. ఈ సాకాలని మేము ఇది చేస్తే మమ్మల్ని పట్టించుకోవాలా. అది మాట్లాడితే నిన్ను నైట్ ఏమన్నా చేస్తామన్నారు ఈ పొలం మార్చుకున్న వాళ్ళు. అంటే కృష్ణ సార్ ఏం సార్ అని నిన్న వచ్చి అడిగితే నీకు ఎట్లా వస్తుంది పొలము, నీకు రాదు, ఇది ఎవరు మార్చారు, నువ్వే సంతకం పెట్టావని నేను నిన్న వచ్చి డీకొని ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చుంటే రే పో మళ్ళీ మాట్లాడతాను అన్నాడు. అంటే రూమ్ కాడకపోతే రూమ్ కాడకి రా అన్నాడు. రూమ్ కాడకపోతే రూమ్ కాడ చెక్కడు. ఇక్కడికి వచ్చాడు. నైట్ మార్చేశాడు. అతనికి తెలియకుండా, ఎంఆర్ఓకి తెలియకుండా పాత ఎంఆర్ఓ కొత్త ఎంఆర్ఓకి అదే సంబంధం లేదు. ఇది ఈ పాత ఎంఆర్ఓ వల్ల మారిపోయింది మా పొలం. ఇది ఎన్ని లక్షలు తీసుకున్నాడో, ఎంత తీసుకున్నాడో, ఎంతమందిని మోసం చేశాడో తెలియదు. ఇంత గతంలో కూడా ఇల్లు కూడా లోన్ పెట్టాలంటే మార్చేస్తానన్నాడు. ఒక సంతకం పెట్టమంటే 20,000 ఇస్తావా, 10,000 ఇస్తావని కృష్ణ సార్ అడుగుతున్నాడు. దీని అంటే నిండా కర్ణం ఏరావు ఆయన పేరు, కృష్ణ ఆయన పేరు. పాత ఎంఆర్ఓ పేరు నాకు తెలియదు. రాంబాబు అతని పేరు. అతను చేశాడు. మారిపోతా నైట్ చేసేసాడు. మేము ఈ పొలాన్ని లోన్ పెట్టుకొని పిల్లలు బడి చదివించుకోవాలని పోతే అక్కడ లేదు, మార్చేశారు. ఎందుకు మార్చారు సార్ అంటే సమాధానం లేదు. నమస్తే సార్, నా పేరు వెంకటస్వామి. మాది పాలకొండ గ్రామము, వెంగళూరు మండలము, తిరుపతి జిల్లా. మా భూములు తిగుంట పట్లపల్లి రెవెన్యూ సర్వేలో ఉన్నాయి. అవి ఇంతకుముందు గతంలో 85/1 సర్వే నెంబరు 20 సెంట్లు కొన్నాం. తర్వాత ఆ 20 సెంట్లకి పాస్బుక్ వచ్చింది, అప్లై చేసుకున్నాం. 20 సెంట్లకి మళ్ళీ 85/1 మళ్ళీ 14 సెంట్లు కొన్నాం. 46 సెంట్లు అయింది మొత్తం. అది కాకుండా మళ్ళీ 2017లో వచ్చి 58 బీలు 60 సెంట్లు కొన్నాం. సరే పాస్బుక్కి అప్లై చేసుకున్నాం. అదేదో రాలా. ఈ 1B అడంగలు అన్ని మా పేరు మీద వచ్చాయి. చాట వెంకటస్వామి, సన్నఫ్ గోపాలయ్య ఉన్నాయి. సరే ఉన్నాయని చెప్పేసి మేము ఇంకా మా భూముల మీద సాగు చేసుకుంటూ ఉన్నాం. మేము 1వ తేదీ 7వ నెల 2025 లోన్కి అప్లై చేద్దామని వచ్చి అవి తీస్తే ఆ 1B అడంగల్ అనేది చాట వెంకటస్వామి, సన్నఫ్ పోలయ్య వాళ్ళ పేరు మీద చూపిస్తున్నాయి. 20 ఖాతా నెంబరు అది పుడితే వాళ్ళ పేరు మీద చూపిస్తున్నాయి. ఇదేంది ఈ విధంగా వచ్చిందని చెప్పేసి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి బుధవారం 2వ తేదీ అక్కడికి వచ్చి కలిస్తే సార్ని, వీఆర్ఓ సార్ని అడిగినాం, కృష్ణ సార్ని అడిగితే అవి ఎందుకు వస్తాయి వెంకటస్వామి, నీ పేరు మీద వస్తాయి, ఎక్కడ పోతాయి అన్నాడు. లేదు సార్ ఈ విధంగా చూపిస్తుంది సార్, మా పొలాలు మా పేరు మీద లేదు సార్, మార్చున్నాయి సార్. నేను మే నెల 25 చూస్తే మా పేరు మీద సార్, ఇప్పుడు చూస్తే 7వ నెల 1వ తేదీ చూస్తే మా పేరు మీద లేదు సార్, లోన్కి అప్లై చేద్దామని చూస్తే బ్యాంక్ లోనికి ఈసారి పరిస్థితి ఏదైనా జరిగిందంటే అదే నేను సనాహం చేశాను. సార్ మీ పేరు మార్చారు సార్, రికార్డు పరంగా మీరు చూడాలా, రికార్డులో చూసి చెప్పండి సార్ అంటే చూస్తాను లేదు సార్, సాయంత్రం 4 గంటలకు రాబో అన్నాడు. సరే 4 గంటలకు పోతే సారు మళ్ళీ సాయంత్రం రాబో 5 గంటలకు రాబో, ఒక పని ఉంది అన్నాడు. 5 గంటలకు మేము అర్జీ రాసి ఎంఆర్ సార్ని కలిసాము. ఎంఆర్ సార్ మొత్తం పరిశీలించి చూసి ఇది పక్కాగా ఉన్నాయి నేను చూసి కృష్ణ సార్ని పిలిపించి నేను మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను అన్నాడు సారు. రాంబాబు సారు, కృష్ణ సారు వాళ్ళకి తెలియకుండా అయితే ఏ సబ్జెక్ట్ జరగలేదు సార్. మాకు దయచేసి దయవించి న్యాయం చేయవలసిందిగా
అధికారులను ప్రార్థిస్తున్నాము. మాది వచ్చి ఎకరా 6 సెంట్లు సార్. ఒక ఎకరా 6 సెంట్లు. ఒక సర్వే నెంబర్ వచ్చి 85/1/20 సెంట్లు, 85/1/14 సెంట్లు, అధికారం 46 సెంట్లు, 58/2 వచ్చి 60 సెంట్లు, మొత్తం ఎకరా 6 సెంట్లు. పక్కాగా పాస్బుక్, 1B, అడంగాలు, స్టాంపులు, రిసర్చ్ స్టాంపులు అన్ని మా దగ్గర పక్కాగా ఉన్నాయి సార్. ఇదంతా ఏంటంటే ఈ అధికారులు చేసింది ఈఆర్ఓ సారు, కృష్ణ సారు, రాంబాబు సారు, వీళ్ళు కలిసి, ఎంఆర్ఓ సారు, వీళ్ళు కలిసి ఈ నాకు మా ఊరోళ్ళు పేరు మీద, మా గ్రామస్తుల పేరు మీద మార్చారు సార్. ఇదిగో సార్ దానికి సంబంధించి పాస్బుక్, ఇదిగో సార్ పాస్బుక్, ఇదిగో సార్ 1B అరంగలు. ఇంకొక విషయము, 60 సెంట్లకు సంబంధించి ఇదిగో సార్ పాస్బుక్, వాళ్ళ దగ్గర ఉన్న పాస్బుక్ 60 సెంట్లకు సంబంధించి 2017 58/2B 2017లో కొన్నా సార్ ఈ భూమి 60 సెంట్లు. ఇది పక్కాగా మా పేరుగా రీసర్వేలో చాట మునియ్య, చాట శంకరయ్య వీఆర్ఓ సార్లకు ఫోన్ చేసి, గతంలో వీఆర్ఓ సార్కి భూమికి వస్తే రీసర్వేకి వాళ్ళకి ఫోన్ చేసి, సార్ అతను మా గ్రామస్తుడు, ఇబ్బంది లేదు, మేము ఎమ్మెల్యేషన్ వాస్తవేను, సరేనా, మీరైతే వాళ్ళ పేరు మీద చేసింది సార్ రీసర్వే, ఇబ్బంది లేదు, ఊరి పేరు మీద వచ్చి ఒకటి సార్, నేను ముందు వాస్తవేను అని చెప్పారు వాళ్ళు. అప్పుడు నా పేరు మీద రీసర్వేలో 60 సెంట్లు మారింది. 60 సెంట్లతో కూడా కలిపి ఎకరా 6 సెంట్లు అయింది. ఈ ఎకరా 6 సెంట్లకి 1B అడంగలు అన్ని నా దగ్గర ఉన్నాయి, వస్తా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే, ఇప్పుడు 1వ తేదీ చూస్తే ప్రస్తుతానికి రావాలా. ఇదిగో సార్ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.